మెజారిటీ స్థానాలు గెలుస్తామని మీరు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్తా ఉన్నాడు ప్రజాపాలనకు రిఫరెండం ఈ పార్లమెంట్ ఎలక్షన్ అని చెప్తా ఉన్నాడు. మీరేమో మెజారిటీ స్థానాలు గెలుస్తా అన్నారు. అంటే మోడీ పాలన కూడా రిఫరెండంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు భావిస్తారా అనేది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, ముందుంది ముసల్లా పండుగ అని రేవంత్ రెడ్డిని పదే పదే మీరు అంటున్నారు. లెఫ్ట్ ఒకరు చేరుకుంచుకోవాలి, రైట్ ఒకరు చేరుకుంచుకోవాలని ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి చేరు అని అంటున్నారు. అంటే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఆగస్టు సంక్షోభం ఏమన్నా వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకు నేను నిన్న మాట ఎందుకు మాట్లాడినంటే ఆగస్టు 15కి నేను రైతుల 2 లక్షల రుణమాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. నేను అడుగుతున్న ఆగస్టు దాకా ఎందుకు ఆగుతున్నావు అన్న? జూన్ 6వ తారీఖు ఎలక్షన్ కూడా అయిపోతుంది కదా. జూన్ 7 నాడు 2 లక్షల రుణమాఫీ చేయి. ఎందుకు చేస్తలేవు? ఏం చెప్పారు మీరు మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్స్ అప్పుడు రకరకాల సందర్భాల్లో చెప్పింది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటనే చెప్తాను. నవంబర్లో లోన్ కట్టుకుంటే ₹1,00,000 మాఫీ అవుతుంది. ఒకవేళ తెలిసి తెలియక ఎవరైనా రైతు ₹1,00,000 లోన్ కట్టుకుని ఉంటే దయచేసి మళ్ళీ పోయి 2 లక్షల లోన్ తీసుకోండి. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అయినాక సంతకం పెట్టేది 2 లక్షల రైతు రుణమాఫీ మీదనే అన్నారు. సరే, డిసెంబర్ 9 పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 9 కూడా పోనీ అన్న. జూన్ 9కి చెయ్యి. ఆగస్టు దాకా ఎందుకన్నా? జూలై ఆగస్టు దాకా ఎందుకు పోతా ఉన్నాం? మేము ఆయన మంచిగా ఉండాలనే కోరుకుంటాం, 5 ఏళ్ళు ఉండాలనే కోరుకుంటాం, ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం. కానీ నీ పార్టీలో జరుగుతున్నటువంటి లెక్కలు ఏమున్నాయో నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మేము ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించి చెప్తా ఉన్నాం తప్ప మేము ఇంకొక రకమైనటువంటి సూచన చేయట్లేదు ఆయనకి. ఆయనతో మాకు సంబంధాలు, బాంధవ్యాలు అందుకంటే లేవు సార్. ఇకపోతే ఇంకొక ప్రశ్న ఏదన్నారు. సో ఒక్క తెలంగాణకే రెఫరెండం కాదండి ఇది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నరేంద్ర మోడీ గారి 10 సంవత్సరాల పాలనకి మేము దీన్ని రెఫరెండంగా స్వీకరించేటువంటి దమ్ము, ధైర్యం మాకు ఉంది. కాబట్టి ఇగో 10 ఏళ్లలో మేము ఇది చేసినాం, ఇగో ఇది మా ప్రోగ్రెస్ కాబట్టి దీన్ని చూసి ఓట్లేయండి అని అడుగుతున్నాం. మేము కొత్తగా 2 లక్షలు మాఫీ చేస్తాము, 2000 పింఛన్ని 4000 చేస్తాము, స్కూటీలకి ఫ్రీగా ఇస్తాము, స్కూటీలలో పెట్రోల్ ఫ్రీగా ఇస్తామని ఉచిత హామీలు ఇచ్చి వస్తలేమన్నా. మేము బాజాబ్తా ఏది చేస్తామని చెప్తున్నాం, అదే చెప్పి అదే ఈ 10 ఏళ్లలో ఇన్ని చేసినాం, రేపు భవిష్యత్తులో ఇది చేస్తామని చెప్పి ప్రింటెడ్ పుస్తకాలని వంచి మరి ప్రజలకు ఓట్లు అడుగుతున్నాం అన్న. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు రెఫరెండం అనే మాటకు నిలబడతారో లేదో తెలియదు, కానీ మేమైతే నిలబడతాం తప్పకుండా. రఘునందన్ గారు, మెదక్లో ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక కలెక్టరు బీఆర్ఎస్ అనేటువంటిది చాలా గట్టి పార్టీ, 6 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ ఒకవైపు నుంచి, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ